మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే అష్టమంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ శుక్రకేతువుల యొక్క సంబంధం అష్టమంలో ఉన్నందుకు మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ దేవతారాధన చేయాలి, మరియు మీ పర్సనల్ చార్ట్లో కనుక శుక్రకేతువులు 12 భావాల్లో ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ మకరం వారికి అష్టమంలో ఉన్నందుకు మీరు ఏదైనా పిహెచ్డీస్ కానీ ఇలాంటివి చేసే విషయంలో, సంతానం విషయంలో కోసం అని చోట్ల గర్భం దాల్చినటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు చూపించుకోవడము, సరైన సమయంలో మందులు వేసుకోవడము, సరైనటువంటి వాటికి సంబంధించిన కేర్ తీసుకోవడము, ఎక్కువ శ్రమ అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు లేదు కానీ ఒక్కోసారి నిండు గర్భవతులు కూడా కొన్ని తప్పుదాలు చేస్తూ ఉంటారు. అటువంటివి అస్సలు చేయకండి. అదేవిధంగా ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పులు చూపిస్తున్నాయి మకరం వారికి చూసుకున్నట్లయితే ఆకస్మిక మార్పులు. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువుల వల్ల పిహెచ్డీ చేసేటువంటి వారు మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు చెందడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానాన్ని మీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించడము. కొన్నిసార్లు చూడండి మీ యొక్క సంతానము ఉన్న ప్రాంతం కాకుండా వేరే విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, లేకపోతే మరొక విషయం ఏంటంటే ఎక్కడికో అంటే వేరే ప్రాంతానికి బదిలీ చేయించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితులు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, ఎందుకంటే అష్టమ స్థానం పంచమాధిపతి కదా ఎంతైనా సరే, ఈ ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావడము, స్నేహితుల మూలంగా ఇవాళ రేపు ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి, ఇన్స్టా, ఇటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం చేయండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దశమాధిపతి, పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఎప్పుడైతే కేతువుతో ఉంటున్నాడో ఇది కొన్ని అంటే ప్రేమ వ్యవహారాల మూలంగా, కొన్ని సీక్రెట్గా చేసినటువంటి కొన్ని పనుల మూలంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః అనే మంత్రం చేయండి. లక్ష్మీ గణపతి మూలమంత్రం ఎవరి దగ్గర గురువు దగ్గర తీసుకొని చేసినా మంచిదే, లేదా లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరం చేసుకోవచ్చు. నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, వీలైతే కాణిపాకం లాంటి క్షేత్రాలు వెళ్ళండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనానికి కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు ఏ 30 డిగ్రీస్లోనే ఉన్నాడు, లేకపోతే 10 డిగ్రీస్ దాటిపోయి ఉన్నాడు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనంగానికి ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. 3వ భావంలో ఉన్నాడు, మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి
కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక ఫలానా గృహం కొనుక్కున్న తర్వాత ఫలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం అన్నమాట. దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం. ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు. ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువులు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో, ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.